నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను చేసిన వర్క్ చాలా నచ్చింది. అంటే ఐ లుక్ ఫర్ ఆనెస్ట్ వాయిసెస్. నాకు సినిమా హిట్ అవుతుంది అని కథ చెప్పే వాళ్ళకంటే నా మనసులో ఒక కథ ఉందండి, ఈ కథ ఎప్పటికైనా చెప్పాలి అని చెప్పేవాళ్ళు ఎక్కువ నచ్చుతారు. అది నా సినిమాలో అవనివ్వండి, అది జనరల్గా ఇది మనం ఒక సూపర్ హిట్ కొడదాం అని చెప్పే వాళ్ళకంటే కూడా, లేదంటే నాకు ఒక సినిమాని సెల్ చేయడానికి ట్రై చేసే వాళ్ళకంటే కూడా మీరు కొంటే కొనండి లేకపోతే లేదు, నాకు చెప్పాలని ఉన్న కథ ఇది అని హానెస్ట్గా చెప్తారు చూసారా, వాళ్ళు బాగా నచ్చుతారు నాకు. అండ్ నాకు అలాంటి ఒక క్వాలిటీ జగదీష్లో కనపడింది. జగదీష్ యాజ్ స్క్రిప్ట్ చెప్పడం మొదలెట్టిన తర్వాత కథ వింటూనే ఒక కథలో ఉన్న ఇమోషన్ కనెక్ట్ అవ్వగలుగుతున్నాం అంటే ఇమోషన్ వర్కౌట్ అవుతుంది అని మనం నమ్మటం వేరు, మనం ఇమోషనల్ అవటం వేరు కదా. అది కథ వింటున్నప్పుడే మనకు ఆ ఫీలింగ్ వచ్చిందంటే అది చాలా మంచి కథ అని అర్థం. అండ్ తనలో ఉన్న జెన్యూనిటీయే తన స్క్రిప్ట్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఇది కనుక సరిగ్గా తీస్తే చాలా మంచి సినిమా అవుతుంది అనుకున్నాను. బట్ ఈరోజు సినిమా చూసి ఇంకా నేను అనుకున్న దానికంటే వేరే లెవెల్కి వెళ్ళిందని నమ్ముతున్నాను. అది థ్యాంక్స్ టు దీస్ పర్ఫార్మర్స్, వీళ్ళందరూ కలిసి వేరే లెవెల్కి తీసుకెళ్లారు సినిమా. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్. యా థ్యాంక్ యూ సో మచ్. నాని గారు హాయ్ హాయ్. అయితే బేసికలీ పోక్సో చట్టం గురించి నిజంగానే మీరు అన్నట్లు ఎవరికి తెలియదు. మన జానీ మాస్టర్ కేసు తీసుకున్నా ఇదే దీనికి సంబంధించిందే. సో అట్లాంటి ఇన్సిడెంట్లు ఏమైనా పెట్టారా ఇందులో? ఏమన్నా ఓన్లీ మైనర్స్ బేస్డ్గా వెళ్తుందా? అసలు దానికి వీటికి ఏ సంబంధం లేదండి. ఇది కంప్లీట్ డిఫరెంట్ సెటప్, డిఫరెంట్ సిచ్యువేషన్, డిఫరెంట్ థింగ్. అండ్ మీకు త్వరలో ఎనీవే మీకు ఒకసారి థియేట్రికల్ ట్రైలర్ మీరు చూసేసిన తర్వాత అసలు ఇలాంటి క్వశ్చన్ కూడా రాదు, రైజ్ అవ్వదు, మీ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే మైనర్స్కి మద్దతుగా ఉంటుందా మీ సినిమా? అంటే మైనర్స్ లవ్ స్టోరీ, వాళ్ళు ఏజ్ ఇవన్నీ అదే లైక్ ఐ సెడ్ మచ్ మోర్ డీటెయిల్స్ విల్ బి రివీల్డ్ లేటర్. పాక్సో రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని తర్వాత చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాం. ఎందుకంటే లీగల్గా తర్వాత ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంది. లేదండి, దానికంతా మాకు సెన్సార్ అనే ఒకటి ఉంది, వాళ్ళకి అన్ని క్లారిఫై చేసుకొని అన్ని ఎఫిడవిట్లు పెట్టే క్లారిఫై చేసుకొని సినిమా చేస్తున్నాం. సో మీరు ఒక స్టార్, మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే తప్పితే లీగల్గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. మీకు ఆ కంగారు అవసరం లేదు. అయితే మీరు ఒక స్టార్ హీరో, మరి మూవీకి బడ్జెట్ కూడా అదే స్టార్డమ్లో పెట్టారు. నాకు తెలియకుండా మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ నేను కంప్లీట్గా తీసుకుంటున్నా. అండ్ ఐ విల్, ఎందుకంటే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బోత్ ఆఫ్ యూ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీస్తో ఏంటంటే, నేను బయటకు వచ్చిన వెంటనే చెప్పాను, నీకు గుర్తుందా సినిమా చూసి బయటకు వచ్చిన వెంటనే, లవ్ స్టోరీస్తో ఏంటంటే ఎప్పుడో మనం ఆల్రెడీ చాలా సినిమాల్లో చూసిన స్టార్స్ చేసినప్పుడు ఆ స్టార్స్ మనకు బాగా పరిచయం. సో సీన్స్ బాగున్నాయా, డైలాగులు బాగున్నాయా, మ్యూజిక్ బాగుందా అని ఎంజాయ్ చేస్తామే తప్పితే వీళ్ళిద్దరూ నిజంగా లవ్లో ఉన్నారా అని ఆ ఇమోషన్ని మనం ఫీల్ అవ్వం. అంటే మనం నమ్మేసి, అంటే ఇంకా సినిమాలాగానే చూస్తాం, మనం నమ్మేసి ఆ ఇమోషన్ని ఫీల్ అవ్వం. ఐ థింక్ వీళ్ళిద్దరూ ఆ రోల్స్ ప్లే చేయడం వల్ల నాకు సినిమా చూస్తున్నాను సేపు ఇట్ ఫెల్ట్ లైక్ ఐఎమ్ ఫీలింగ్ దట్ లవ్ ఫ్రమ్ ది స్క్రీన్ అనిపించింది. అండ్ ఐ థింక్ దట్ విల్ బి ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమేజింగ్ జాబ్. అండ్ తర్వాత ఇంకా బోల్డ్ అంతా మాట్లాడాలి, అప్పుడు చెప్తా. ఓకే. అండ్ శ్రీదేవి, నేను ఎక్స్పీరియన్స్ ఉందా ఇంతకుముందు? మరి ఎట్లా అంత కాన్ఫిడెన్స్ అండ్ అంత ప్రొఫెషనల్గా? అమేజింగ్. అండ్ నువ్వు చాలా 1-2 సార్లు, నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్, బట్ చివరిలో రోహిణి మ్యామ్తో నువ్వు ఏడ్ చేపెట్టుంది, ఆవిడ కూడా ఏడ్ చేస్తుంది ఆ మూమెంట్లో. ఇప్పటికి 4 సార్లు చూసాను అనుకుంటా ఆ సీన్, సినిమాతో ఒకసారి, అండ్ దాన్ని ఇంతకుముందు షూటింగ్ దగ్గర ఒక 3 సార్లు తీసుకొచ్చి చూపించు. 4 సార్లు నా కళ్ళలో నిలిచింగ్ పర్ఫార్మెన్స్. అండ్ నీకు ఏం క్వశ్చన్ అడగాలి? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఎవరైనా టీం మెంబర్స్ మీద, నా మీద కానీ ఏమైనా ఉంటే ఇప్పుడే దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. సార్ జగదీష్ గారి మీద కంప్లైంట్ చెప్పేసే మరి. అయితే నా మీదే ఉంటాయి సార్, ఖచ్చితంగా నా మీదే. అయ్యో సార్, మొత్తం అలా చేస్తారు సార్, దగ్గరికి వచ్చి మొత్తం కొట్టేస్తారు, అది రాకపోతే అయ్యో కొట్టేస్తారు. దొరికింది వాళ్ళకి హెడ్డింగ్. అంటే యాక్చువల్లీ అన్నయ్యకి ఎక్కువ ప్రేమ వస్తే తట్టుకోలేడు అన్న. సీన్ బాగా వచ్చిందంటే దగ్గరికి వచ్చేసి తమ్ముడు అనేస్తాడు. సో అదలాంటి ప్రేమ, అలాంటి వైలెన్స్ పర్లేదు, ప్రేమతో వైలెన్స్ అయితే ఓకే. నా దగ్గర అయితే అలాగే ఎప్పుడు చేయలేదు అన్న. వీడు ఎందుకు పెట్టుకున్నాను రా వీడిని అన్న, అంతే. అరే నువ్వు నిజం చెప్పరా, నువ్వు ఈ క్యారెక్టర్లో ఫస్ట్ నుంచి అన్న నాని అలా చేయాలన్నా నువ్వు అన్నావులే. పిల్లలు మాత్రం వాళ్ళకి మాత్రం అయ్యో ఏం లేదన్నా. అండ్ లాస్ట్ మా అక్కకి క్వశ్చన్, కోర్ట్ సంగతి తర్వాత మాట్లాడదాం. చిన్నప్పుడు తమ్ముడిని బాగా టార్చర్ చేసామని బయట రూమర్స్ ఉన్నాయి, అది నిజమా కాదా?
అదే ఇప్పుడు నువ్వు కక్ష తీర్చుకుంటున్నావు కదా, నన్ను టార్చర్ చేస్తున్నావు. నేను చేస్తానా? Production నేను లో అసలు ఏమన్నా పట్టించుకున్నానే, మీ ఇష్టం Production లో వదిలేసాను కదా. పెట్టావు. సరే, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ అసలు ఆఫ్? నువ్వు అంటే తారా నా అమ్మాయిని తీసుకొచ్చి ప్రొడక్షన్ లో పెట్టావు. సో మీరు సినిమా అయ్యేటప్పటికి గ్యారంటీగా నిలబడి క్లాప్స్ కొడతారని నేను నమ్ముతున్నాను ఈ సినిమా చూసి. సో సార్ అంటే ఇప్పుడు న్యాయదేవతకి కళ్ళ గంతలు కట్టారు. యాక్చువల్లీ సుప్రీంకోర్టు న్యాయదేవ కళ్ళ గంతలు తీసేసింది, మళ్ళీ మీరు ఈ సినిమాలో పెట్టారు ఏంటి, దానికి రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ ద టైం ఫ్రేమ్ అండి. ఇది కథ 2013లో జరుగుతుందండి. యా 13 టైం లైన్. సో మిమ్మల్ని ఇప్పటి నుంచి ఆ మూడ్లో పెడుతున్నాం బేసిక్. యాక్చువల్లీ నేను ప్రెస్ మీట్ ముందే స్టార్ట్ చేసేటప్పుడే మేము మీ అందరినీ ఒక హంబుల్ రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా, హిట్ 3 ప్యారడైజ్ని ఈ మీటింగ్లో వదిలేద్దాం, ఎందుకంటే ఇది కంప్లీట్గా కోర్టు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తాం. సో మీరు ఒక మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తే తప్పితే లీగల్గా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ లేదు. మీకు ఆ కంగారు అవసరం లేదు. యా ఓకేనా? మీకు క్వశ్చన్ ఎంత అవసరమో అంత పెట్టారు. ఏ సినిమాకి వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్, వాట్ ఈస్ ద సెటప్, హూ ఆర్ ద పర్ఫార్మర్. ఈ సినిమాకి ఏం అవసరం అన్నది అంతే. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సెటప్ అండి. అప్పట్లో చిరంజీవి గారు, యంగ్ చిరంజీవి గారు చేసిన పర్ఫార్మెన్స్ డెఫినెట్గా వీళ్ళిద్దరిలో ఉంటుంది. యా ఫస్ట్ నాకు ఇంకా గుర్తుంది, అలా మొదలైంది అని మేము టైటిల్ పెట్టినప్పుడు చాలా చెత్త టైటిల్, ఇదేం టైటిల్, అది ఇది అని అందరూ అన్నారు చివరిదాకా. నేను ఒక్కడనే బాగుంది లవ్ స్టోరీకి అని అనేవాడిని, నందిని కూడా అనేది. అండ్ అందరు ఒక్క పాజిటివ్ రిమార్క్ లేదు. అండ్ ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అందరూ అసలు అలా మొదలైంది తప్పితే ఈ సినిమాకు ఇంకో టైటిల్నే ఊహించుకోలేము అని అన్నారు. ఇలా అట్లీస్ట్ నాకు కనీసం ఒక 10 సినిమాలతో ఎక్స్పీరియన్స్ ఉంది. మన నచ్చిన సినిమాకి టైటిల్ బాగుంటుంది సార్, నచ్చిన సినిమాకి టైటిలే కాదు ఏది బాగోదు. నానిగారు ఒక్క నిమిషం. నానిగారు మీరు హిట్ 3 ప్యారడైస్ గురించి అడగొద్దన్నారు, బట్ రీసెంట్గా మీరు చిరంజీవి గారితో శ్రీకాంత్ ఓడేలా కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు. ఈ ఇయర్లో ఉంటుందా, నెక్స్ట్ ఇయర్లో ఉండదు? అదొక్కటి చెప్పండి. నెక్స్ట్ ఇయర్ అండి.